హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేయాలి. చేసిన తర్వాత 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బాదం పప్పు నెయ్యిలో వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేసుకొని బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ నెయ్యి యాడ్ చేయాలి. చేసిన తర్వాత 1 కప్పు సేమియా యాడ్ చేయాలి. చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు చూసుకొని కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత పక్కన హాట్ వాటర్ పెట్టుకుందాం. 1 కప్పు సేమియాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని హాట్ అయ్యేంత వరకు ఇది వేగిపోతుంది. సేమియా వేగిన తర్వాత హాట్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత అది కలుపుకొని 10 మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 గ్లాసెస్ పాలు యాడ్ చేయాలి. 2 కప్స్ పాలు యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాయిల్ అయ్యేంత వరకు చూసి 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా పొంగు వచ్చేంత వరకు చూసుకొని ఇట్లా 3 టైమ్స్ పొంగు వచ్చిన తర్వాత రెడీ టు సర్వ్ సేమియా పాయసం యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.